హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కొత్తగా మనకి కొత్త సీరియల్ వస్తుంది. మరో కొత్త సీరియల్ని త్వరలోనే లాంచ్ చేయబోతున్నారు. దాని పేరే భానుమతి. ఈ సీరియల్లో చాలా శంకర్ కుమార్ చక్రవర్తి, చైత్ర మంచి లీడ్ రోల్లో అయితే చేస్తున్నారు. మరి ఈ సీరియల్లో కథాంశం ఏంటంటే, మామూలుగా ఒక చదువుకున్న అమ్మాయికి ఎన్నో కోరికలు ఉంటాయి. ఆ కోరికలు మధ్యస్థంగా ఆగిపోయి పెళ్లి చేయాలి అనుకుంటున్న ఒక తండ్రి కథ. మరి ఈ సీరియల్ ఇందులో పెళ్లి కూతురు గెటప్లో ఎగ్జామ్స్ రాస్తూ చైత్ర కనిపించింది. జీవితం మ్యాథ్స్ క్వశ్చన్ పేపర్ లాంటిది. మ్యాథ్స్లోని ప్రాబ్లమ్స్ నేను ఈజీగా సాల్వ్ చేయగలను, కానీ మా ఇంట్లో ప్రాబ్లమ్స్ అంటూ ఆగిపోతుంది. ఆ తర్వాత అమ్మది ఒక ప్రాబ్లం, మా నాన్నది ఒక ప్రాబ్లం, మా చెల్లిది మరో ప్రాబ్లం అంటూ భానుమతి కుటుంబ సమస్యలను మనకి ప్రోమోలో కనిపిస్తుంది. భానుమతి తండ్రిగా, తాగుబోతుగా ఈ సీరియల్లో కనిపిస్తున్నారు. కుటుంబ బాధ్యతలు పట్టించుకోకుండా తండ్రి చేసిన అప్పుల కారణంగా భానుమతి కుటుంబం పడే అవమానాలు మనకి ప్రోమోలో కనిపిస్తాయి. 15 ఏళ్ల వయసులో ఈజీగా సాల్వ్ చేయలేని ప్రాబ్లం ఇచ్చారు మా నాన్న, అదే నా పెళ్ళి. ఈ ప్రాబ్లంను ఎలాగైనా సాల్వ్ చేయాలి, ఎందుకంటే ఇదే నేను రాసే చివరి పరీక్ష కాకూడదని భానుమతి చెప్పే డైలాగ్ మనకి చాలా ఆకర్షణీయంగా అనిపిస్తుంది. కుటుంబ సమస్యలను ఎదుర్కొంటూ బాగా చదువుకోవాలని కలలకనే ఓ యువతికి పెళ్లి ఎలా అడ్డంకిగా మారింది, పెళ్లి తర్వాత తన చదువును కొనసాగించిందా లేదా అనేది మెయిన్ కాన్సెప్ట్తో ఈ ప్రోమో అనేది వస్తుంది. ఇంకా ఇదిలా ఉండగా మనకి పెళ్లి పీటల మీద చైత్రకి తాళి కట్టబోతూ ఉండగా మరి ఇంకా వాళ్ళ మామగారు ఎదురుగా వచ్చి కూర్చుని దర్జాగా పెళ్లి జరుగుతూ ఉంటుంది. ఈ లోపల అకస్మాత్తుగా పోలీసులు వచ్చి మరి ఎవరో ఫోన్ చేశారని చెప్పి పోలీసులు వచ్చి మరి వాళ్ళ మామగారిని తీసుకెళ్తూ ఉంటారు. ఆ సమయంలో ఇంకా అసలు ఎందుకు అరెస్ట్ చేస్తారన్నది ఎవరికీ తెలీదు. పెళ్ళైతే ఆగిపోతుంది. ఆ మర్నాడే ఇంకా మనకి తెలుస్తుంది. చైత్రనే వాళ్ళకి ఫోన్ చేసి తనకి మైనార్టీ తీరలేదని, బలవంతంగా పెళ్లి జరుగుతుందని చెప్పి కంప్లైంట్ పెడుతుంది ఫోన్లో. ఇంకా వాళ్ళు వచ్చి అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిన తర్వాత పెళ్ళి క్యాన్సిల్ అవుతుంది కదా. నెక్స్ట్ డే తను స్కూల్కి వెళ్ళటానికి మరి తను కాబోయే భర్త ఏమంటాడంటే, నీకు మైనార్టీ ఇంకొక 2-3 నెలల్లో తీరబోతుంది కాబట్టి నువ్వు అప్పటి వరకు చదువుకోవచ్చు, నీకు నేను కూడా తోడుగా ఉంటాను పద అని చెప్పి ఇంకా కాలేజ్ ముందు తీసుకువెళ్ళి డ్రాప్ చేస్తాడు. ఇంకా అలా చేసిన తర్వాత తనకి ఫోన్ వస్తుంది. ఇంకా ఫోన్లో ఏం చెప్తారంటే, ఏమైందో తెలుసా నీకు, ఎందుకు నాన్నగారిని అరెస్ట్ చేశారో, అది కంప్లైంట్ వచ్చిందంట తనకి మైనార్టీ తీరలేదని అని చెప్పి అనగానే షాక్ అవుతాడు. ఇది మనకి అప్కమింగ్ ప్రోమో. ఈ ప్రోమో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.